కృపగల యేసయ్య నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు సువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుదాం. ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శస్య శరీరుడిగా ఉన్న దినాలలో ఆయన 2 సందర్భాలలో ఆయన ఏడ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూసాం. లాజరు చనిపోయినప్పుడు లాజరు సమాధి యొద్ద ఆయన ఏడ్చెను అని పరిశుద్ధ గ్రంథములో చూసాం. ఇక్కడ చదవబడిన లేఖన భాగములో ఆయన యెరూషలేము పట్టణమును సమీపించినప్పుడు ఆ పట్టణములో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రవర్తన, నడవడిక, వారి యొక్క అజ్ఞానాన్ని దేవుడు చూచి ఎంతగానో ఆయన ఏడ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దినమందైనా నీవు ఈ సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే నీకు ఎంతో మేలు అని దేవుడు తెలియజేశాడు. సహోదరి సహోదరుడా, యేసు ఆ యెరూషలేము పట్టణమును, ఆ ప్రజల స్థితిని చూచినప్పుడు ఆయన ఎంతైతే దుఃఖపడ్డాడో, ఆయన ఎంతైతే వేదన చెందాడో, ఈ దినాన మన చుట్టూ ఉన్న ప్రజలను చూచినప్పుడు, మన ప్రాంతాలను చూసినప్పుడు అనేక మంది దేవునిని ఎరుగక లోకములోను పాపములోను జీవిస్తున్నప్పుడు, అనేక మంది చీకటిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్న ప్రజలను మనము చూచినప్పుడు మన కళ్ళ నుండి కన్నీరు రావాలి. మనము వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. సహోదరి సహోదరుడా, మరి మీ జీవితంలో ఎప్పుడైనా నశించిపోతున్న ఆత్మల కొరకు, నాశనానికి వెళ్ళిపోతున్న ప్రజలను చూచినప్పుడు మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేశారా? మీ జీవితాల్లో మీ అవసరతల కొరకే, మీ అక్కర్ల కొరకే కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు. కానీ ఈ దినము మనందరము చేయవలసిన పని, అనేక మంది నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవునిని ఎరుగక ఇష్టానుసారంగా లోకములో తిరుగులాడుతూ జీవిస్తున్న వారి కొరకు మనందరము కూడా భారము కలిగి ఆత్మల రక్షణార్థమై మనము కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఆ పట్టణాన్ని చూచి ఆయన ఎంతో ఏడ్చాడు. మరి ఈ దినాన మనము కూడా అనేక మందిని మనం చూస్తున్నాము. అనేక మందిని అలాంటి స్థితిలో చూసినప్పుడు మన హృదయములో ఆ భారం రావాలి. ఆత్మల భారము కలిగి మనము ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుదాం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. అపోస్తుడైన పౌలు నాకు బహుదుఃఖమును, హృదయములు మానని వేదనలని, నశించిపోతున్నటువంటి వారి కొరకు పౌలు గారు ఎంతో వేదన చెందుతూ వారి రక్షణ కొరకు అవసరమైతే శరీర సంబంధమైన వీరికి నేను దూరమై శాపగ్రస్తునవుదునని పౌలు గారు తెలియజేస్తున్నారు. పౌలు గారి యొక్క అభిలాష, పౌలు గారి యొక్క వేదన, పౌలు గారి యొక్క దుఃఖం నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి ఆత్మల రక్షణ ఎడల ఎంతో కన్నీరు కారుస్తూ వేదన చెందుతూ ప్రార్థన చేస్తున్నాడు. మనందరము కూడా పౌలు వలె నాశనానికి వెళ్ళిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి వారి రక్షణ కొరకు, వారు పాప క్షమాపణ పొందినట్లు, వారు మారు మనసు పొందినట్లు, బాప్తిస్మము పొందినట్లు, రక్షణలోనికి వారు నడిపింపబడినట్లు మనందరము కూడా కన్నీటితో ప్రార్థన చేయవలసిన వారమైనా. నాశనానికి వెళుతున్న వారందరి ఎడల మనము భారము కలిగి, బాధ్యత కలిగి ప్రార్థించాలి. పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థననై ఉన్నవి.
పౌలు గారి యొక్క హృదయాభిలాష ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందాలని, వారి రక్షణ కొరకు పౌలు గారు ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ దినాలలో మనందరము కూడా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వాల కొరకు, నాయకుల కొరకు, రక్షణ లేని వారి కొరకు, సమస్త ప్రజల కొరకు మనందరము కూడా భారము కలిగి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారందరినీ రక్షణలోనికి నడిపిస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పట్టణాన్ని, ఆ ప్రజలను చూచినప్పుడు ఆయన ఏడ్చినట్లుగా ఈ దినాలలో మనందరము కూడా మన పల్లెలను చూసినప్పుడు, మన పట్టణాలను చూసినప్పుడు, మన దేశాన్ని చూసినప్పుడు, నేటి ప్రపంచాన్ని చూసినప్పుడు అట్టి భారము మనలో కలుగునట్లుగా రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. అనేక మంది నాశనానికి వెళ్ళిపోతున్న ప్రజలందరూ రక్షింపబడాలని మనందరము కూడా ప్రార్థన చేయాలని, అట్టి ప్రార్థనాత్మ కలిగి, అట్టి ప్రార్థనా జీవితము కలిగి ఎవరైతే ప్రార్థిస్తారో దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. సహోదరి సహోదరుడా, ఈ దినమే ఒక మంచి తీర్మానము కలిగి ఆత్మల రక్షణ కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమైనాం. ఈ దినాన ఎన్నో కుటుంబాలు నాశనానికి వెళ్ళిపోతున్నాయి. ఎంతో మంది రక్షణ లేకుండానే వారి జీవితాలను ముగిస్తూ ఉన్నారు. అలాంటి వారందరూ రక్షింపబడినట్లు వారందరి రక్షణ కొరకు మనము దేవుని సన్నిధిలో భారము కలిగి ప్రార్థన చేయాలి. సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభులు వారు ఆ పట్టణాన్ని చూచి ఆయన ఎంతో ఏడ్చి, ఈ దినమైన ఈ సమాధాన సంబంధమైన సంగతులను మీరు తెలుసుకుంటే మీకు ఎంతో మేలు అని దేవుడు తెలియచేస్తున్నట్లు మనందరము కూడా అలాగ ప్రార్థన చేద్దాము. అట్టి భారమును పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలము మనందరి హృదయాలలో కలగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తుతిరాలు చెల్లించి ఉన్నాం. ఈ దినాలలో అనేక మంది మిమ్మల్ని ఎరుగక పాపములోను, చీకటిలోను, అంధత్వములోను వారు జీవిస్తున్న వారి కొరకు మేము భారము కలిగి వారి రక్షణ కొరకు, వారి ఆత్మల విమోచన కొరకు మేము ప్రార్థించాలని మీరు తెలియజేస్తున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాం. మానక వారి కొరకు మేమందరము ప్రార్థించగలిగినట్లు అటు ప్రార్థన అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని ఎరుగకుండానే జీవిస్తున్నారు, ఇంకెవరైతే మిమ్మల్ని తెలుసుకోకుండా జీవిస్తున్నారు వారందరూ ఆకర్షింపబడినట్లు, వారందరూ మీ సంధికి రాగలిగినట్లు నాయనా మీ దయగల హస్తాలతో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి అటు భారభరితమైన ఆత్మను మాకు అనుగ్రహించి నాశనానికి వెళుతున్న ఆత్మల రక్షణార్థమై ప్రార్థించగలిగినట్లు అటు ఉన్నతమైన ప్రార్థనా జీవితాలు మాకు దయచేయమని, ప్రార్థనాస్తుత కొన్ని బిడ్డలందరినీ దీవించి మేలు చేసి మహిమ పొందమని యేసు నామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.